హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడేఎం సినిమా. నిఖితా రాయ్ మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes ఉంది. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ, కానీ మూవీలో మనం ఎక్కడ కూడా హర్రర్ని కానీ ఆ థ్రిల్ని కానీ ఫీల్ అవ్వము. సీజీ అయితే చాలా వరస్ట్గా ఉంది. మూవీలో ఒక 4-5 సార్లు మాత్రమే ఉంటుంది ఆ క్రియేచర్, దాన్ని కూడా సరిగ్గా చేయలేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే నిఖితా రాయ్ వాళ్ళ అన్న మిస్టరీగా చనిపోతాడు. తన చావు వెనకాల అసలు ఏం జరిగింది అనేది నిఖితా రాయ్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇంతకు తను ఎలా చనిపోయాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. ఈ మూవీలో లిమిటెడ్ క్యారెక్టర్సే ఉంటాయి, కానీ ఆ క్యారెక్టర్స్ ని కూడా సరిగ్గా రాసుకోలేదు. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా స్లోగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ అయితే అంతేం లేదు. పూర్ రైటింగ్ అండ్ స్లో అండ్ ల్యాగ్ స్క్రీన్ ప్లే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంతేం లేదు. మూవీ స్టార్టింగే అంతగా ఏమనిపించలేదు, తర్వాత అయినా బాగుంటదేమో అనుకున్నా, కానీ చాలా స్లో అండ్ బోరింగ్ అనిపించింది మూవీ. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్, వేస్ట్ ఆఫ్ టైం అంతే. మరి మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.